వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో ఏ జర్నీ టు కాశీ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. యాక్చువల్గా గత సంవత్సరం అది థియేటర్లో విడుదలైంది. మన అందరికీ తెలిసినటువంటి నటుడు చైతన్యరావు అందులో కథానాయకుడిగా నటించాడు. సో ఆ సినిమా దర్శకుడు మునికృష్ణ ఇప్పుడు మన ముందున్నారు. ఏ జర్నీ టు కాశీ అనే సినిమా అంటే ఆయన తొలి ప్రయత్నంలోనే అలాంటి ఒక తాత్విక భూమిక కలిగినటువంటి ఒక సినిమాని ఎందుకు తీశారు, సో దానికి సంబంధించినటువంటి కథ ఏమిటి, అదంతా కూడా ఆయన నాటి తెలుసుకుందాం. నమస్కారం మునికృష్ణ గారు. నమస్కారం అండి. సో ఏ జర్నీ టు కాశీ, సో ఆ ట్రైలర్ చూస్తేనే మనకి మామూలుగా మనకి చిన్నతనం నుంచి ఒకటి ఉంది, కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒకటే అని చెప్పేసి. చివరిగా ప్రతి మనిషి కూడా కాశీని అంటే చనిపోయే లోపల ఆ కాశీని చూసి అందులో గంగలో మునిగితే అదొక పుణ్యం వస్తుంది, ఏదో స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని కొంతమంది బాగా బిలీవ్ చేస్తారు. సో అట్లా కాశీకి అలాంటి ఒక గొప్ప ఇది ఉంది. మీరు చూస్తే అందులో ఒక డైలాగ్ కూడా ఉంది, భరతఖండానికి కేంద్రం బిందువు అని చెప్పేసి. సో అలా మీరు మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహిస్తూ ఇలాంటి ఒక క్లిష్టమైనటువంటి సబ్జెక్ట్ తోటి సినిమా ఎందుకు తీయాలనుకున్నారు? మొదటగా అండి, ఏ జర్నీ టు కాశీ అనేది మనం ఇంగ్లీష్లో పేరు పెట్టినప్పటికీ అది కాశీయాత్ర. కాశీయాత్ర అంటే ఇది ప్రతి భారతదేశంలో ప్రతి ఒక్కరికి, అంటే మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ వరకు, అస్సాం నుంచి గుజరాత్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వేల సంవత్సరాలుగా ఈ దేశంలో కాశీ యాత్ర అనేది వన్స్ ఇన్ లైఫ్ చేయాలని ఉన్నటువంటి కోరిక అది. సో కాశీ యాత్రకు సంబంధించి ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి కుటుంబంలోనూ, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో తోచేటటువంటి కాశీకి వెళ్ళాలి అని అనిపించే సందర్భం కామన్. ఈ నేపథ్యంలో పెద్దగా కథలు రాకపోవడం విషాదమే, కానీ అది సరళంగా చాలా సినిమాలు వచ్చి ఉండాల్సింది. కాశీ బ్యాక్డ్రాప్, కాశీ యాత్రకు సంబంధించి మనకు తెలుసు, కాశీని కమర్షియల్గా ఉపయోగించుకున్నారు సినిమాల్లో. అవును, యాక్షన్ సీక్వెన్స్లు వినియోగించిన కాశీ యాత్ర బ్యాక్డ్రాప్లో మనకు ఎన్నో సినిమాలు వచ్చి ఉండాల్సింది. మనకు నిమజ్జనం, శారద దీంట్లో అస్థికలు నిమజ్జనం చేయడానికి బ్యాక్డ్రాప్లో ఒక కేఎన్టీ శాస్త్రి గారి సినిమా చాలా కాలం ముందు ఒక సినిమా ఉంది. బాలాగారు నాన్నకడవలు చేశారు. ఈ కాశీ యాత్రకు మన అంత ప్రాశస్త్యం ఉన్నప్పటికీ ఆ బ్యాక్డ్రాప్లో ఆ ఎమోషన్తో పెద్దగా సినిమాలు రాలేదు. ఒకటే రెండు మీరు అన్నట్టు ఒకటి రెండు సినిమాలు వచ్చాయి. సో ఇందులో సంక్లిష్టమైంది అనేది ఏం లేదు. సంక్లిష్టమైందంటే ఇదేంది తెలియనిది కాదు, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఒక ఎమోషన్. మీరేం ఒక కమర్షియల్ ఆస్పెక్ట్తో అయితే ఈ సినిమా చేసింది కాదు. అంటే కమర్షియల్ ఆస్పెక్ట్ అనేది అసలు కాశీయాత్ర అనేది కమర్షియల్ పాన్ ఇండియన్. ఎందుకంటే ఏ ఎమోషన్, ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు మక్కా హజ్ యాత్ర ఉందనుకోండి, దాని బ్యాక్డ్రాప్లో తీస్తే అది భారతీయ ముస్లింలకే సంబంధించింది కాదు, ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి ముస్లింలకు అందరికీ అది ఒక పవిత్ర యాత్ర. అది ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇప్పుడు కాశీ యాత్ర చాలా సులభమైంది. ఎందువల్ల ఫ్లైట్ మార్నింగ్ ఎక్కి ఈవినింగ్ దిగుతున్నారు. అదే ఏనుగుల వీరాస్వామి పుస్తకం చూశారనుకోండి, బోయలు పల్లకిలు మద్రాసు నుంచి తిరుపతి మీదుగా, కడప హైదరాబాద్ మీదుగా నాగ్పూర్ జబల్పూర్ అటు వెళ్ళి ఆ తర్వాత కాశీయాత్ర చేసుకొని వాళ్ళు మధ్యలో చాలామంది చనిపోయారు. బోయలు అంటే కాశీయాత్ర అంటేనే అది సాధారణమైంది కాదు. కాశీకి మీరు చెప్పినట్టే కాశీకి పోతే కాటికి పోయినట్టు అంత ప్రమాదకరమైనటువంటి యాత్ర అన్నట్టుగా మనకు ఉండేది. కాశీయాత్ర చేసిన వెంటనే ఏమనేవాళ్ళు, మీ ఇంటి పేరే మారిపోయి కాశీ వాళ్ళు అని అయ్యేది. కాశీయాత్ర వస్తే సెంట్రల్ ఆఫ్రికా నుంచి వాళ్లకు హజ్ యాత్ర చేయడానికి సంబంధించి సహారా ఎడారిని దాటలేక 15-16 శతాబ్దాల్లో చాలామంది చనిపోయేవాళ్ళు.
అంటే ఒక మన రక్తంలో ఉన్నటువంటి ఒక పుణ్యస్థలాన్ని చివరికి రిజరక్షన్ అంటారు చూసారా, అవును ఆ రిజరక్షన్ ఇచ్చే ప్లేస్ కాశీ మనకు, అవును భారతదేశంలో ఉన్నటువంటి ఎంటైర్ హిందువులకి. ఓకే. సో ఆ నేపథ్యంలో ఆ యాత్రలో ఆ యాత్ర బ్యాక్డ్రాప్లో ఒక కథ ఇది. అదే. అంటే కాశీని అంటే అంత దూరం ప్రయాణం చేసి ఆ కాశీని చూసి ఆ గంగమ్మ తల్లిని చూడటంతో ఒళ్ళు మర్చిపోయే అంత ఇది కలిగేదంట. అవును. ఇప్పుడు అంటే మీరెందుకు అంటే సినిమా తీస్తూ కాశీ యాత్రతో అది మొదటి సినిమాగా ఈ సబ్జెక్ట్ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే న్యాచురల్గా నాకు అనిపించిందండి, అంతే. దానికి అంత అంటే పెద్ద కారణాలే సరిగా దీన్ని ప్రొజెక్ట్ చేయలేదని అనిపించింది. అట్లా కాదండి, ఎవరో ప్రొజెక్ట్ చేసినారు, ఎవరో ప్రొజెక్ట్ నాకు అనిపించింది ఒక దీని మీద తీయాలి. అంతేగాని అది ప్రత్యేకంగా నాకే అనిపించిందని కానీ ఇది కమర్షియల్ అని కూడా భావించినాను. ఓకే. ఇది ఏంది నాన్ కమర్షియల్ ఏం కాదు, ఇంతమందికి ఉన్నటువంటి ఎమోషన్కి సంబంధించింది. కాశీ యాత్ర బ్యాక్డ్రాప్లో ఇప్పుడు మీకు కాశీ కుంభమేళ యాత్రకి ఇందులో పాత్రలు వెళ్తాయి. ఒక కుంభమేళలో మౌని అమావాస్య రోజు 1,50,00,000 మంది వస్తారు. ఓకే. ప్రపంచంలో అంతమంది గుమికూడే ప్లేసే ఇంకొకటి లేదు, అలహాబాదు. ఓకే. 1,50,00,000 మంది ఒక ప్లేస్కి నార్త్ నుంచి, వెస్ట్ నుంచి, ఈస్ట్ నుంచి వెళ్ళి అంత డేంజరస్లీ ప్లేస్కి అంతమంది గుమికూర్తి ఎంతోమంది తప్పిపోతారు. అంత ప్లేస్కి ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండానే 12 ఏళ్ళకి ఒకసారి చేసే కుంభమేళాకి అటు కాశీయాత్రకి వెళ్ళేవాళ్ళు. అసలు 1,00,000-2,00,000 మంది జనం వస్తేనే ఎన్నో సమస్యలు ఉంటాయి. అట్లాంటిది మీరు అన్నట్టు 1,50,00,000 ఒక్కరోజు మౌని అమావాస్య వచ్చారంటే అక్కడ ఆ ప్లేస్ ఎలా ఉంటుంది? అంత డెడ్లీ పరిస్థితుల్లో యాత్ర చేస్తున్న వాళ్ళ ఎమోషన్ ఏంటి, వాళ్ళది అందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. మనం ఒక కుటుంబంలో ఆ కాశీ యాత్ర కుంభమేళాకి వెళ్ళిన యాత్ర కుటుంబం కథ చెప్తున్నాం. ఓకే. సో నేపథ్యమే చాలా పెద్దది. మీరు ఎప్పుడు కాశీ యాత్ర చేశారు? అంటే నేను ఈ సినిమా రెక్కీకి మాత్రమే కాశీకి వెళ్ళాను, అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే కాశీ చూసినా చూడకపోయినా మీకు కలిగే ఎమోషన్ భక్తి ఒకటే, మీకు వెళ్ళక ముందే ఉంటుంది. వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తుంటేనే మనకి కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పలేను ముందుగా వెళ్ళాను కాశీ, మనకు దాని మీద ఒక అవ్యాజ్యమైన ఒక ఇన్హెరెంట్ అంటారు కదా, ఒక ప్రేమ ఉంటుంది. అంటే మామూలుగా అయితే సాధారణంగా మనకు కలిగినటువంటి స్వీయానుభవాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కాశీ యాత్ర గురించినటువంటి ఒక సబ్జెక్ట్ రాయాలంటే, ఒక కథ రాయాలంటే మనం దాని ప్రయాణం చేసి ఉండాలి కదా. మీరు ఇప్పుడు రెక్కీ కోసం వెళ్ళినప్పుడు మొదటిసారి వెళ్ళానన్నారు కదా, మరి సబ్జెక్ట్ ఎలా రాసుకున్నారు వెళ్ళక ముందు? అంటే ఇప్పుడు మనం ఇతర గ్రహాల యాత్ర గురించి నేను ఒకటి సైన్స్ ఫిక్షన్ చేస్తాను, నేను గ్రహాలకు వెళ్ళాలా, కానీ ఇది అట్లాంటిది కాదు కదా. ఇది మనము కాశీ గురించి ఎంతో చదువుకున్నాం, ఎన్నో విజువల్స్ చూస్తున్నాం, ఎన్నో కథలు వింటున్నాం. ఓకే. మన సంస్కృతిలో ఉండేటువంటి ఒక విషయం అది. ఇప్పుడు మనం ఊహించిందే అక్కడ ఉంటుంది. ఓకే. మనం ఇమాజిన్ చేసి ఇదంతా మీరు యాక్చువల్గా కాశీ యాత్ర చేయకుండానే ఇమాజిన్ చేసి రాసుకున్నటువంటి కథ ఇది. అంటే ఇప్పుడు మనకు నాలెడ్జ్ కానీ అనుభవాలు కానీ మన ముందు తరం వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కానీ మిత్రులు కానీ దానిపైన చెప్పినవి కానీ విన్నవి కానీ అవన్నీ ప్రభావం చూపిస్తాయి కదా. అవును. ఇప్పుడు అవన్నీ ప్రభావం అలా రాసుకున్న కథ. అసలు మీరు అంటే మునికృష్ణ గారి గతంలో నేను ఎప్పుడు వినలేదు, ఏమనుకోవకండి. అసలు ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ నేపథ్యం ఏంటి? నా నేపథ్యం రచయిత అండి నేను. ఓకే. రైటరు, పొయిట్రీ యాంథాలజీస్ కూడా పబ్లిషర్గా కూడా పబ్లిష్ చేసి ఉన్నాను. అవునా? నేపథ్యము మాది చిత్తూరు జిల్లా బేసిక్గా. ఓకే. సో చిత్తూరు జిల్లా ఎక్కడండి? మాది నేటివ్ చిత్తూరు దగ్గర అయినప్పటికీ చిత్తూరు తిరుపతిలో చదువుకున్నా. ఓకే. కాబట్టి మొత్తం మీరు ఒక సాహితీ లోకపు మనిషి. సాహితీ లోకపు మనిషి అని కూడా అంత చెప్పలేము, ఏదో 1-2 కొన్ని సంకలనాలు. ఓకే. ఇప్పుడు మీరు సాహిత్యకారుడు అంటే కాదని తెలుస్తుంది, దర్శకుడు అంటే కాదని తెలుస్తుంది, ఇంకోటి అంటే తిరుపతి అంటేనే మాకు ముందుగా గుర్తొచ్చే పేరు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు. అవునవును. ఆయన మా బాగా పాత ఆంధ్రజ్యోతిలో చాలా కాలం పనిచేసిన ఆయన. అవును. నామిని గారు చాలా పరిచయము. నేను ఆయన చాలా సంవత్సరాలు కలిసి తిరిగాము. అంటే ఆయన ఈ మధ్యలో ఆయన ఆంధ్రజ్యోతి మూసేసిన తర్వాత తిరుపతికి వచ్చారు కదా,
ఓకే. అప్పుడే నాకు, అంతకుముందు మళ్ళీ పరిచయం లేదు. అదే. ఆంధ్రజ్యోతి క్లోజ్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ హైదరాబాద్ నుంచి తిరుపతి మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ చేరలేదు ఇక ఆయన అక్కడే ఉన్నారు, ప్రస్తుతం కూడా అక్కడే ఉన్నారు. అక్కడ అందువల్ల బాగా సో ఆయనతో అయితే మంచి పరిచయం ఉంది. ఆయనకు ఇంకా చెప్పాలంటే నా ఆంథాలజీ ఆఫ్ ఏనుగు చీమ షార్ట్ స్టోరీస్ చదివి వచ్చి కలిసి ఆంథాలజీ ఆఫ్ ఏనుగు చీమ అండ్ అదర్ షార్ట్ స్టోరీస్ చదివారు. ఏనుగు చీమ అండ్ అదర్ షార్ట్ స్టోరీస్ అని పెట్టారు దానికి. దాన్ని చదివి ఆయన ఫోన్ చేసి వచ్చారు. నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఆయన అంటే అంత ఫ్యాసినేషన్. ఇంకొకటి ఏంటంటే అది ఆయన వచ్చిన వెంటనే నా పుస్తకాలను మార్కెట్ నుంచి విత్డ్రా చేసిన. అవునా? విత్డ్రా చేసిన. ఆయన చదివిన తర్వాత మీకంతా ఎందుకని, రీడర్స్కి ఎందుకు మనకు ఓకే నామినీ అప్రిసియేషన్ వచ్చిన తర్వాత ఎందుకనే ఇది బాగుంది, విచిత్రంగా ఉందా. వెంటనే నేను 50 పుస్తకాలు ఇచ్చున్నాను విశాఖలో. అక్కడ అతనికి ఏజెన్సీకి పంపించాలి, పైకి పంపాలి, అందరికి పంపించాలని నేను వెళ్ళి తీసుకొచ్చేసా. మనం ఇంకేం అచీవ్ చేయాలి, కానీ జనం చదవాలి కదా, ఎక్కువ మంది మనకు తృప్తి ఉంటుంది కదా. మనది 10 మంది చదివితే ఒకరు చదివేదానికంటే, ఈవెన్ ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు, కానీ ఒక ప్లేస్లో ఒక 10 మంది చదివితే నాకు అనవసరం అనిపించిందండి. అవునా? నామిని చదివారు, ఆయన నుంచి ప్రశంసలు వచ్చే చాలు. ఆయన వెతుక్కొని ఫోన్ చేసి 4 సార్లు ఎవరురా నువ్వు, ఎవరు ఎక్కడ ఏందని రావడంతో కేఎన్ పతంజలి గారిని క్యారెక్టర్గా రాసింది. అది పతంజలి గారి, అవును పతంజలి గారి క్యారెక్టర్ ఉంటుంది అందులో. పతంజలి గారు నామినీకి నచ్చిన తర్వాత మళ్ళీ రీడర్సు అదే ఇంకా అనిపించింది. అనిపించేది కాదు, మళ్ళీ ఏం ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. ఇప్పుడు మనకు ఒక రహస్యం, అందరూ చదివిన తర్వాత చదివినట్టయితే ఇప్పుడు రహస్యమైన మన కోరిక ఒకటి తీరిపోతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఐశ్వర్య రాయ్ నచ్చిందండి, మిమ్మల్ని ఐశ్వర్య రాయ్ అంటే అమ్మాయి నచ్చింది. ఆ తర్వాత పక్కన వీధిలో వాళ్ళంతా కనబడతారా? సో అట్లా చూడలేక బాగుంది. మిగతా వాళ్ళు ఆ వీధులు చెంగమ్మలు వాళ్ళు చూడలేదో చూసినారో వాళ్ళు ఎందుకు మనల్ని అనవసరంగా. సో అలాంటిది ఇది కూడా అంటారు. నాకు వెంటనే తీసుకొచ్చేసినాను. వాళ్ళు ఆశ్చర్యపోలేదా ఏంటి ఎవరు కాదు, ఎందుకో వాళ్ళు ఏం క్యారీ చేస్తారు, మనం ఎవరు రైటరు తెలుగు కూడా తెలియదు, వీడిదేదో తీసి అనవసరంగా పెట్టుకున్నాం మళ్ళీ ఏదో తీసుకెళ్తున్నాడు అనుకుంటారు. ఇప్పుడు అది ఏమైనా చదివిన పుస్తకం ఏమన్నారు నామినా చదివి బాగుందని అప్రిషియేట్ చేయాలి. ఆయనకి అరే భలే రాసావు. మాండలికంలో రాసిందా? అక్కడ మాండలికం అనే కాదు, అది మనకి పతంజలి గారి వీర బొబ్బిలికి పతంజలికి మధ్యన సంభాషణలాగా ఒక కథ ఉంటుంది అది. ఓకే. అందువల్ల అనిపించింది. ఆయనకి ఈ కథ కాశీ యాత్ర సంబంధించి మీరు రాసిన కథ పేరేంటి? సినిమా కోసం సినిమా కోసమే రాసింది. ఓకే. అంతకుముందు కథ కాదు. ఓకే. అంతకుముందు కథ కాదు. ఎక్కడ చేశారు మీరు? అంటే ఈ సినిమా చేయకముందు సినిమా ఫీల్డ్లో పనిచేసాము. అవన్నీ చెప్పడానికి వీల్లేనివి, చెప్పలేనివి. ఓకే. చోట ఎలా సినిమా తీయాలి అనే అనుభవం మాత్రం సంపాదించుకున్నారు, దానికోసం పని చేశారు అంతే అనుకోవాలి. అంతే. మనం చేసింది ఏది చెప్పలేము, చేసింది ఏమీ లేవు. అవి విజువల్గా సరిగ్గా గందరగోళము అవి ఏం కాదు. కనీసం చేసాం, రకరకాలు చేసాము. అందరికీ తెలిసిన డైరెక్టర్ల పేర్లు ఏమైనా 1-2 చెప్తారు? లేదండి, అట్లేం పెద్ద వాళ్ళతో చేయలేదు కాబట్టి ఒకటే చిన్న చిత్క. ఓకే. అందువల్ల మనం సినిమా ఎలా ఉంటుంది, తీసే వాతావరణం ఎలా ఉంటుంది అంతే. ఓకే. అనుభవం సంపాదించుకున్న తర్వాత ఇక మనం సినిమా తీయచ్చు. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉంటే తీయచ్చండి ఎవరైనా. అంతే. మీరు ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయగలిగితే సినిమా తీయచ్చు. ఓకే. మీరు ఎంత నేర్చుకున్నా ప్రొడ్యూసర్స్ పెట్టలేదనుకోండి మనం తీయలేము. అదే. ఆ రోజుల్లో మీకు ఎంత అయింది? ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? యాక్చువల్లీ ఇది 2019లో మనం బిగిన్ చేసామండి. మళ్ళీ కరోనాలో పడింది, అందువల్ల డిలే అయింది. మళ్ళీ అప్పుడు షూట్ ఆగిపోయింది. అంతే కదా, వాళ్ళ గవర్నమెంట్ కూడా షూటింగ్ బ్యాన్ చేసింది. మళ్ళీ కరోనా తర్వాత కొంత వర్క్ మిగిలి ఉంటే అది క్లోజ్ చేసాము. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అయింది. 21 ఎండింగ్కి December 31st మేము చేసాము. అది మళ్ళీ రిలీజ్ అయ్యేసరికి 23. ఇప్పుడు మళ్ళీ ఒక 1 year ఓటీటీకి వచ్చేటప్పటికి మళ్ళీ సంవత్సరం పైన సంవత్సరంన్నర పట్టింది మీకు. ఓకే.
అంటే మాకు అందరూ చూస్తే ఒక చైతన్యరావు ఒక్కడే తెలిసిన నటుడు, ఇంకొక అమ్మాయి ఉంది ప్రియానా అమ్మాయి పేరు? ప్రియా పాల్వాయి, పాల్వాయి. క్యాథలిన్ గౌడ, మ్మ్. పటాస్ అక్షర అమ్మాయి చైల్డ్ ఆర్టిస్టు, ప్రతాప్ జోగారావు గారు యాక్ట్ చేశారు. సో ఒక రష్యన్ ఆర్టిస్ట్ కూడా ఉన్నట్టు పడ్డాడు. సాల్నికోవ్ అని ఓకే. ఆయన, అంటే వాళ్ళ అలెగ్జాండర్ సాల్నికోవ్ ఆయన పేరు. ఓకే, అలెగ్జాండర్ సాల్నికోవ్. ఓకే, ఆయన అంటే ఒక రష్యన్ కూడా, అతని అనుభవాలు కూడా ఇందులో. అంటే అతను ఒక జాక్ వెబర్గా నటిస్తాడు ఇందులో, పాత్ర పేరు. ఓకే. అతను ఒక యూరోపియన్ అద్వైతం మీద రీసెర్చ్ స్కాలర్. అతను తన గురువుని వెతుక్కుంటూ ఇండియాకి వస్తాడు. వచ్చినప్పుడు ప్రాసెస్లో ఒక వేశ్యని కాపాడుతాడు. అది ఆ తర్వాత వేశ్యతో కలిసి కాశీకి వెళ్తారు. ప్రియా చేసింది క్యారెక్టర్ అది క్యాథరిన్ గౌడ. క్యాథరిన్. ఓకే. వాళ్ళిద్దరు కలిసి జర్నీ చేస్తారు. అదే సమయంలో 2003 ప్రాంతంలో కుంభమేళా ప్రాంతంలో విజిటింగ్కి ఒక కార్వేట్ నగరం ప్రాంతం నుంచి, చిత్తూరు జిల్లా నుంచి ఒక కుటుంబం కాశీయాత్ర బయలుదేరుతుంది. చైతన్యరావు. కాశీలో ఎలాంటి అతనిలో ప్రకంపనలు కలిగింది, అతను ఏమయ్యాడు, కుటుంబం ఏమైంది, వాళ్లకు ఈ యాక్చువల్గా ఫస్ట్ కాశీ ప్రయాణం అంటే అతను హెసిటేట్ చేస్తాడు అనుకుంటా కదా. అవును, కాశీ ప్రయాణానికి సంబంధించి ఎందుకు కాశీకి పోయినా ఒకటి, ఇక్కడ ఇంట్లో గంగలో మునిగినా ఈ ట్యాప్ వాటర్ అంతా ఒకటి, దైవం అనేది అంతా దానికి ఎందుకు అన్నట్లు మాట్లాడతాడు. ఎక్కడ ఉంటాడు దేవుడు, అక్కడ ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు, ఎందుకు అంటాడు. తండ్రి ఫోర్స్ మీద వెళ్తారు. ఆ కుటుంబం బయలుదేరి ఏమైంది యాత్ర అయ్యేసరికి అనేది నేపథ్యం. అద్వైత బ్యాక్డ్రాప్లో తీసుకున్నారు. సో ఇది ఈ సినిమా చేయడానికి మీరు పడ్డ శ్రమ, ఎలాంటి శ్రమ పడ్డారు? ఎలాంటి శ్రమ అంటే ఉంటుందండి. ఒకటి, మనము చైతన్యరావు ఒకడే తెలుసు ఆడియన్స్కి, బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటుంది. ఇప్పుడు అంటే ఫిజికల్ స్టార్ట్ చేసేటప్పటికి చైతన్యరావు కూడా పాపులర్ కాదు. అప్పటికి పాపులర్ కాదు. అతను ఎక్కువ షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే ఎక్కువ వచ్చాడు. షార్ట్ ఫిలిం చేస్తున్నారు. అప్పటికి అతను ఏదో ఒక సినిమా చేస్తున్నారు తెలంగాణ బ్యాక్డ్రాప్లో. ఆయన 2014 బ్యాక్డ్రాప్లో ఏదో చేస్తున్నారు, కానీ నోన్ ఫేస్ కాదు. నేను తీసుకునేటప్పుడు కూడా నోన్ ఫేస్ కాదు. ఇది రిలీజ్కి వచ్చేసరికి ఆయన మంచి ఫామ్లో అందరికీ తెలిసిన నటుడయ్యారు, హీరో అయిపోయారు. కాబట్టి అందరితో కలిసే. కానీ మీతో ఇంతకాలం అది అమౌంట్ పెట్టాక నిర్మాతలను కూడా, అవును, వాళ్ళు కథకి, నేపథ్యానికి, దాని మేకింగ్కి వాళ్ళు సిద్ధపడ్డారు. కథ అంతా తెలుసు కదా, తెలిసే కదా చేస్తాం. అదే మనం ఇది ఒక డాక్యూ డ్రామా, ఇదేం సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, ఇది ఒక హారర్ థ్రిల్లర్ కాదు, పెద్ద కాస్టింగ్తో కాదు. కాబట్టి కానీ ఈ కాశీ ప్రయాణంలో జరిగేటువంటి అనుభవాలు కానివ్వండి, వాళ్ళు పొందే ఆ పాత్రలు పొందే భావోద్వేగాలు కానీ, ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని బాగా పట్టే విధంగా మీరు అల్లిక ఉంటుందా, సన్నివేశాల అల్లిక? అది ఆడియన్స్ చెప్పాలండి. అదే అంటే మీకు ఇప్పటిదాకా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ పాజిటివ్ అండి. ఓకే, పాజిటివ్ ఉంది, ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఉంది. బట్ ఎంతవరకు వెళ్తుంది, మనం చాలా కాలం అందులో వర్క్ చేసి ఉంటాం కాబట్టి జడ్జిమెంట్ పోతుంది. మనది ఎప్పుడు అంతే కదా, మనది ఎంతో ప్రేమించేస్తాం, మనకి తప్పులు కనపడవు, ఉన్నా కానీ మనం కనపడవు. ఇంకొకటి, మేకింగ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటుంది, వేగంగా చేయాల్సి వస్తుంది. అది హైదరాబాద్ నుంచి వారణాసి వరకు ఉన్న రోడ్డు, మళ్ళీ దారి, మళ్ళీ బ్యాక్ డ్రాప్, విలేజ్ ఎపిసోడు, హైదరాబాద్ ఎపిసోడు, ట్రైను, అక్కడ ఘాట్స్, కాంప్లికేటెడ్గా ఉంటుంది. టైము ఎక్కువ తీసుకుంటుంది. మనకు అన్ని రోజులు మనం బడ్జెట్లో పెట్టుకోలేము. కాబట్టి ఆ లిమిటేషన్స్లో చేయాలి. విత్ ఇన్ దట్ ఫ్రేమ్ వర్కే మనం క్లోజ్ చేయాలి. అంటే అది ఏ క్వాలిటీ వస్తే ఆ క్వాలిటీకి మనం అంగీకరించాలి. అదే బెస్ట్ క్వాలిటీగా భావించక తప్పదు. అదే అంటే మనకి టెక్నీషియన్స్ కూడా కాస్త మంచి వాళ్ళే ఉన్నా, మంచి అనుభవజ్ఞులు కనుక లభించినట్లయితే సినిమాటోగ్రఫీ కాస్త మంచిగా క్వాలిటీ కనిపిస్తుంది. అంతే. అంటే మీరు దర్శకుడిగా ఈ తొలి సినిమా ఎలాంటి మేకింగ్ టైంలో ఎలాంటి అనుభవాల్ని కలిగించింది అంటారు? కొంత అంతా బాగానే అనిపించిందా? బాగానే అనిపించదండి. ఎందుకంటే స్ట్రెస్ అండ్ స్ట్రెయినే ఉంటుంది కదా. ఇప్పుడు ఆ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేకుండా సినిమా చేయలేము. ఒక కథ రాసేటప్పుడు కూడా మనం ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతాం. స్ట్రెస్ ఫీల్, లొకేషన్స్, ప్రసవేదనే కదా, అన్నీ ఉంటుంది, ప్రొవైడెడ్ మనం ఆ గ్యాప్లో చేయాలి. అదే
అన్ని ఇష్యూస్, లొకేషన్ ఇష్యూస్, ఆర్టిస్ట్ డేట్లు అక్కడ రాకపోవడం, ఇంకా లైటింగ్ గందరగోళం, ఏవో ఫెయిల్యూర్స్ అవుతాయి. వాటి మధ్యనే మనం క్యాప్చర్ చేయాలి కథని. చాలా తలనొప్పులు ఉంటాయి, వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వాటి మధ్యలోనే చేయాలి. కొంచెం ఒక్కోసారి తగ్గించుకుంటూ ఒకసారి ఎక్కువ చేసుకుంటాం. అప్పటికప్పుడు స్పాంటేనిటీగా మార్చేయాలి. మనం ఒకలాగా రాసుకుంటాం, లొకేషన్ కుదరదు, ఇంకొక సెటప్లో చేయాలి, దానికి మార్చేయాలి, చేసుకోవాలి. సో అలాంటివన్నీ జరుగుతాయి. ఎంతకాలం పట్టింది మీకు ఈ సినిమా చేయడానికి? అంటే ఒక 40 days అరౌండ్ షూట్ చేసాం. 40 వర్కింగ్ డేస్. 40 వర్కింగ్ డేస్ అంటే త్వరగానే, కానీ చాలదు. ఎందుకంటే ఇది జర్నీలోనే టైం పోతుంది. ఒక ప్లేస్ మనకు ఒక ప్లేస్లో చేసిన వెంటనే ఒక 200 kilometers వెళ్ళారనుకోండి, ఆ 200 6 hours అవుతుంది, ఈవినింగ్ అయిపోతుంది. మళ్ళీ డే లైట్ కోసం మళ్ళీ అక్కడ ఉండాలి. అంటే మీరు గ్రాడ్యువల్గా అలాగే చేసుకుంటూ పోయారా ప్రయాణం ఎపిసోడ్ అంతా అట్లా పడుతుంది, టైం తప్పదు. ఒక స్టాండర్డ్గా చేసుకునే చోట్లంతా విలేజ్ ఎపిసోడ్, హైదరాబాద్ది కొంత. అంటే మీరు ముందే రెక్కీ చేసుకున్నారు కాబట్టి కొంచెం ఈజీ అవుతుంది కదా. రెక్కీ చేసుకున్న టైం అనేది మనం ఈ చోటు నుంచి ఇంకో చోటుకి మాయమై వెళ్ళలేం కదా. అంతా యూనిట్ అంతా వెళ్ళేసరికి ఒక 5-6 hours పడుతుంది. అంటే ఉదయం 11:30 క్లోజ్ అయింది అనుకోండి, మళ్ళీ సాయంత్రం 5కి పోయి అక్కడ ఉపయోగం లేదు, మళ్ళీ మరుసటి వెయిట్ చేయాల్సిందే. అదే కానీ లొకేషన్స్ పక్కన ఉంటే మనకు అది కూడా ఉంటుంది కదా, టైం అనేది ఉంటుంది. సన్నివేశానికి తగ్గట్టుగా మనకు ఆ టైం ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. పగలైతే పగల్లోనే తీయాలి. అవును. పైగా అంటే కాశీ యాత్ర కాబట్టి అంతా అవుట్డోరే, ఇండోర్ లో చేయడానికి ఏమి లేదు. ఇండోర్ ఉంది, విలేజ్ ఎపిసోడ్ ఉంది, అన్నీ ఉంది. ఇండోర్ ఉన్నప్పటికీ కూడా ఆ ఘాట్స్, ప్రయాణం మాత్రం అంతా అవుట్డోరే తీయాలి కదా, రోడ్డు మీద చేయాలి. తప్పదు ప్రయాణం. అంటే మీదంతా ఇది రోడ్డు మీద జరిగే ప్రయాణమే మొత్తం సినిమా అంతా కాదండి. అంటే ఇప్పుడు ట్రైన్స్ కూడా ఉంటాయి కదా. ట్రైన్ ఉంది, అన్ని కొంత ఎపిసోడ్లు మాత్రమే ఉంటుంది, మిగతా అంతా కథ ఉంటుంది. గ్రామ నేపథ్యంలో ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది, మళ్ళీ అక్కడ ఉంటుంది. ఫైనల్గా కాశీలో మేము 20 రోజులు పైగా చేసాం. ఫస్ట్ ఒక షెడ్యూల్ 10 రోజులు, ఇంకో షెడ్యూల్ ఒక 10-12 రోజులు, అంతా 20 days. 2 సార్లు వెళ్ళి వచ్చారా? 2 సార్లు వెళ్ళొచ్చాం. అవునా? ఒకసారితో కాదు. ఓకే. ఎందుకంటే బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అన్నట్టుగా అయిందా? అంతే అయింది. అవునా? అంతే అయింది. సో అయితే మొత్తాన్ని 3 సార్లు మీరు ప్రయాణం చేశారు. ముందు ఒకసారి రెక్కికి ఆ తర్వాత అంతకుముందు రెక్కి, తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళేసరికి వరదలు ఉంది, వర్షాలు, మనకు అక్కడ ఐడియా లేదు. నీళ్లు కాశీలో పై వరకు వచ్చింది. ఆ ఘాట్స్లో ఆ మెట్లు ఉంటేనే అది కాశీ, లేకపోతే కాదు. కాబట్టి మనం అక్కడ ఎంత వర్షం ఉంది అనేది మనం ఐడియా లేకుండా మళ్ళీ వెనక్కి రావడం, అది ఉంటుంది ఇష్యూస్. మళ్ళీ రావడం, షూట్కి వెళ్ళినప్పుడు కూడా జరిగింది అలా. మన క్యాలిక్యులేషన్ ఉండదు కదా, అంటే మనం జాగ్రత్త పడి ఉండాల్సింది, కనుక్కొని ఉండాల్సింది ఉంటుంది అనుకుంటాం. ఎక్కడో వరదలు కూడా గంగా వస్తుంది కదా, వరద ప్రవాహం వస్తుంది. అది పై వరకు నీళ్ళు వచ్చిన తర్వాత ఘాట్ బాగోదు, బురదగా ఉంటుంది. అది కొంత మనకు నవంబర్ ప్రాంతాలకి తగ్గి ఆ ఘాట్స్ అంతా క్లీన్ అయినప్పుడు అది మనకు చూసే ఉంటుంది. ఓకే. సో మీరు కూడా ఈ సినిమాతో పాటు ఇన్నిసార్లు చేయాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది. సో చివరికి అంటే కాశీ యాత్ర అనేది ఈ సినిమాతోటి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అసలు జస్ట్ ఒక ప్రయాణం, కాశీ అందరికీ ఉండే ఒక ఏదైతే ఒక కాశీ యాత్ర మీద ఒక ఫ్యాసినేషన్ ఉంటుంది, చెయ్యాలి. ఆ యాత్ర నేపథ్యంలో ఒక కథ చెప్పామండి. స్పెసిఫిక్గా అద్వైత బ్యాక్డ్రాప్లో చెప్పింది కాబట్టి కథలో భాగంగా చెప్పాము, కానీ దాన్ని చెప్పాలని చేయలేదు. ఓకే. ఒక ఫ్యామిలీ మామూలుగా ఒక ఆధ్యాత్మిక యాత్రకి వెళ్తారు అందరూ, గుళ్ళకి ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళడమో, లేకపోతే పండరీపురం వెళ్ళడమో, ఎక్కడొక చోటు వెళ్తారు. కానీ కాశీ యాత్రకి, కాశీ అనగానే మనకు ఎండింగ్ అని, మృత్యు అంటే చివరిది అని, రిజరక్షన్ వచ్చే ప్లేస్ అని, మోక్షస్థలం అని, పాప విమోచన అని, గంగా స్నానం, ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మిగతా పుణ్యక్షేత్రాలకన్నీ కూడా మొక్కుబడులుగానే వెళ్తూ ఉంటాం మనం మామూలుగా, అది చూడాలి ఏదో ఒకటి. కానీ కాశీ అనేది వీటికి అన్నిటికీ విముక్తం చేసే ఫీల్ వస్తుంది కదా. అంటే స్పిరిచువాలిటీకి, ఆధ్యాత్మికకి పై స్థాయి కదా, ఆ స్థాయికి. అందువల్ల ఆ బ్యాక్ డ్రాప్ లో ఒక కథ అంతే. ఆ కథ చెప్పాలి అనే ఎమోషన్తోనే ఆ బ్యాక్ డ్రాప్లో ఎంచుకోవడం జరిగింది. ఓకే.
ఈ బోధనలు ఏమీ చేయదలుచుకోలేదు. చైతన్యరావు అనే అతను అంటే అప్పటికి మీరు తన ఓన్ ఫేస్ కాదు కాబట్టి, బట్ ఈ సినిమా చేసినప్పుడు అతను ఎలా సహకరించాడు మీకు, అతను ఎలా చేశాడని చెప్పేసి. బాగా సహకరించారు. అతను మంచి మెథడ్ యాక్టరు, పర్ఫెక్ట్గా దాన్ని క్యాప్చర్ చేశారు, రెస్పాండ్ అయ్యారు బాగా. ఆ ఎమోషన్స్ ఆర్టిస్టులు చేయకపోతే అసలు మనం ఏమున్నా రాదు. క్యాస్టింగ్ పర్ఫెక్ట్గా అయింది కాబట్టి కొంతలో మనకు పాజిటివ్గా ఉంది. ఓకే. సో ఇప్పుడు ప్రైమ్లోకి వచ్చింది. ఈ ప్రైమ్లోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ 10 రోజులు అవుతుంది కదా దగ్గర. ఎలా ఉంది అక్కడ రెస్పాన్స్? ఎలా ఉంది? రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉందండి. పాజిటివ్గా ఉంది. మరింత మన మీడియా ద్వారా మరింత దీని సినిమా గురించి వైబ్రేషన్స్ జనంలోకి వెళ్ళిందంటే మరింత బాగుంటుందని ఆశిస్తున్నాను. అదే అంటే ఒక కాశీ యాత్రకి వెళ్ళినంత అనుభూతిని సినిమా కలిగిస్తుంది అని చెప్పేసి ఊహించవచ్చా, ఆశించవచ్చా? తప్పకుండానండి, తప్పకుండా. సాధారణంగా ఇప్పుడు మనకు వస్తాయి అంటే ఆధ్యాత్మిక నేపథ్యంలో తీసినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఈవెన్ ఒక అయ్యప్ప దర్శనం లాంటివి, అట్లాంటిది కాదండి సినిమా అని కొన్ని ఉంటాయి కదా. అట్లా ఇదైతే అలాంటిది కాదు. అలాంటిది కాదు. కాంప్లెక్స్ స్టోరీ కూడా ఉంటుంది. ఓకే. ఆ కుటుంబం వ్యక్తుల మధ్య ప్రేమలు, వాళ్ళ ప్రేమలు, వాళ్ళు అనుకునేది ఉల్టా పుల్టా అయిపోవడం, వాళ్ళ మధ్య భావోద్వేగాలు మొత్తం మారిపోతుంది. ఒక కథే మొత్తం కథే. ఒక కమర్షియల్ కథకు ఉండాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్ని ఉంటూనే ఉంటుంది. ఒక వేష ఫారినర్ ప్యారలల్గా ప్రయాణము, మీరు ఆ పాత్ర కుటుంబము ప్రయాణము. వాళ్ళ కాశీలో ఏం జరిగింది, వీళ్ళు ఎందుకు వెళ్ళారు, వీళ్ళు గురువుని కలిశారా లేదా, వీళ్ళకున్న ఎమోషన్స్ ఏంటి, కాంట్రడిక్షన్స్ ఏంటి, క్రైసిస్ ఏంటి అనేది సినిమా. ఇప్పుడు చైతన్యరావు చేసిన క్యారెక్టర్ ఏం చేస్తుంటాడు అందులో? ఒక మధ్యతరగతి రైస్ మిల్లులో వర్క్ చేస్తుంటాడు. వాళ్ళ నాన్న 100 ఎకరాలు పోగొట్టి అతను పోగొట్టేసి లోయర్ మిడిల్ క్లాస్లో ఉంటారు. ఓకే. సో ఫాదర్ ఈ కుర్రవాళ్ళలో ఉంటుంది అంటే ఉంటుంది, కానీ అతను ఫాదర్ని క్షమించి సరే పదా నీ కోరిక బయట కోరుతున్నావు మొదట ప్రొటెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత సరే అని ఫాదర్ యొక్క కోరికను అంగీకరించి కుటుంబంతో బయలుదేరుతారు, తండ్రితో పాటు, తండ్రి, భార్య, కూతురుతో. తర్వాత మీరు ఒక రష్యన్ క్యారెక్టర్ని పెట్టారు, అట్లా ఒక వేశ్య క్యారెక్టర్ని పెట్టారు. తర్వాత ప్రియా పాలవయస్ని పాత్ర ఏంటి? ఆమె వచ్చేసి మన చైతన్యరావు మీస భారీగా. ఓకే. ఇంకా చెప్పాలంటే ఇంకా పాత్రలు ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నారు? ఎలా ఈ ప్రధానంగా ఇవే జోగారావు అని ఆయన మన ఆ గ్రామం నుంచి, అతను వాళ్ళ భార్య చనిపోతే ఆయన కూడా అస్థికలు తీసుకొని ఈ కుటుంబంతో పాటు బయలుదేరుతాడు. ఓకే. చైతన్యరావు కుటుంబంతో పాటు అతను కూడా. ఓకే. ఈ పాత్ర పరిచయాలు, అక్కడ కాశీలో ఏం జరిగింది, ఎవరు ఎందుకు వదిలేశారు, కుటుంబం ఏమైపోయింది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అక్కడ ఒక డ్రామా ఉంటుంది. బాగుంది సార్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేస్తున్నామండి అది అయినప్పుడు. ఓకే. థ్యాంక్ యూ మునికృష్ణ గారు. సో ఒక రచయిత నుంచి సినిమా దర్శకుడిగా మారి ఫస్టే ఎ జర్నీ టు కాశీ లాంటి ఒక సినిమాని, ఒక కాశీ యాత్రని మాకు అందించారు. సో ముందు మరిన్ని ఇలాంటి మంచి సినిమాలు మీ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి.